ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టమాటా పప్పు క్యాటరింగ్ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తానండి. కొంతమంది మొత్తం కుక్కర్లో వేసి చేస్తారు కదా, ఇది ఆ విధంగా కాదు, నేను వెరైటీగా చేస్తానండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. టమాటా పప్పుకు కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలు, 4 టమాటాలు, అలాగే 2 పచ్చిమిర్చి, పోపుకి కావాల్సిన తాలింపు గింజలు అవి వేసానండి. అలాగే వెల్లుల్లిపాయ, కొంచెం కరివేపాకు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకున్నాను. అలాగే ఒక గ్లాసున్నర కందిపప్పును కూడా ఉడకబెట్టుకుందామండి. టమాటా పప్పు అనేది ముందుగా అందరూ కుక్కర్లో వేసి దాంట్లో ఉల్లిపాయలు టమాటాలు అన్నీ వేస్తారు కదండి, ఆ విధంగా కాదు. ఇప్పుడు కందిపప్పుని విడిగా ఉడకబెట్టుకుందాము. ఇప్పుడు కుక్కర్లో వేసాను కదండి, ఒకసారి కడుక్కొని దీంట్లో ఉప్పు పసుపు వేసి కొంచెం నూనె కూడా వేసి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకుందాము. ఆల్రెడీ 2 సార్లు కడిగానండి. అలాగే కొంచెం వాటర్ పోసాను. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం ఆయిల్ వేస్తే కందిపప్పు త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి ఒక 3 విజిల్లు వచ్చాక స్టవ్ ఆపేద్దామండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కూరగాయలన్నిటినీ సన్నగా బారుగా కట్ చేసుకుందామండి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు కూరగాయలన్నిటిని ఈ విధంగా సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు వంట స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుందామండి. కళాయి హీట్ ఎక్కింది. ఇప్పుడు 2 గంటలు నూనె పోసుకుందాం. నూనె వేడెక్కిందండి. దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేద్దాం. మనం పప్పు అంతా ఉడికిన తర్వాత పోపు వేస్తాం కదండి, ఈ స్టైల్లో ముందుగానే పోపు వేయాలి, ఆ తర్వాత పప్పు వేసుకుందాము. అలాగే పోపు గింజలు, అలాగే ఎండుమిర్చి తుంపుకొని వేసుకుందాము. అలాగే కొంచెం కరివేపాకు, వీటిని బాగా కలుపుకున్నామండి. ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకున్నాము. ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు తాలింపు వేగింది కదండి, ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేద్దాం. అలా కొంచెం సాల్ట్, ఇప్పుడు బాగా కలుపుకున్నాను. ఇప్పుడు కొంతసేపు ఉల్లిపాయలను మగ్గనిద్దాం. కందిపప్పు ఉడికిపోయిందండి, దీనికోసేపు పక్కన పెట్టి ఆరనిద్దాం, తర్వాత రుబ్బుకుందాం. ఉల్లిపాయలు వేగినాయండి కొంచెం. ఇప్పుడు టమాటా కూడా వేసుకుందాము. టమాటా వేసుకున్నాం కదండి, ఒకసారి బాగా కలుపుకుందాము. మెత్తపడేదాకా మగ్గనిద్దాం కొంతసేపు. టమాటా బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఉప్పు కారం వేసుకున్నాము. కొంచెం పసుపు, కారం మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. బాగా కలుపుకుందాము. పసుపు కారం వేసాం కదండి, కారం పచ్చివాసన పోయేదాకా కొంచెంసేపు వేగనిద్దాము. కారం వేసి 2 నిమిషాలు అయిందండి. కారం పచ్చివాసన పోయింది. ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకుందాము. చింతపండు గుజ్జు వేసాం కదండి, ఒకసారి బాగా కలుపుకున్నాము. అలాగే కొంచెం వాటర్ కూడా పోసుకుందాము. మనం ఉల్లిపాయలు వేగినప్పుడే కదండి సాల్ట్ వేసాము. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకున్నాం కదండి, బాగా కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. చింతపండు పులుసు పోసాం కదండి, ఇప్పుడు కూర దగ్గరికి అయింది. ఇప్పుడు కందిపప్పు రుబ్బుకున్నాము ఆల్రెడీ. కందిపప్పు ఆల్రెడీ రుబ్బుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో కలుపుదాము. కందిపప్పు వేసినప్పుడు బాగా కందిపప్పు వేసాక బాగా కలుపుకున్నాం కదండి, ఇప్పుడు దీన్ని కొంచెం దగ్గర పడేదాకా ఉడకనిద్దాం. పప్పు కొంచెం దగ్గరికి అయిందండి. ఇది మాత్రం ఉంటే సరిపోతుంది, ఎందుకంటే ఆరిపోయాక కొంచెం గట్టి పడుతుంది అనమాట. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. అంతే అండి, టేస్టీ టమాటా పప్పు క్యాటరింగ్ స్టైల్లో చేశాను.
మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. రేపు మరి ఒక మంచి కుకింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ప్లీజ్ అండి, ఈ వీడియో చూస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.